నమస్కారం, రామరాజ్యం టీవీకి స్వాగతం. నేను మిశ్రవంతి. ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే అష్టావధాని, భగవద్గీత అవధాని, ప్రవచనకర్త ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. నేను ఇవన్నీ చెప్తుంటే మీరు అనుకోవచ్చు 50 సంవత్సరాలు లేదా ఒక 60 సంవత్సరాల పైబడిన వ్యక్తి అని అనుకోవచ్చు. బట్ మీరు అలా అనుకుంటే పొరపాటే. అసలు చాలా చిన్న వయసు తనది. నేను చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. అసలు ఇప్పుడున్న జనరేషన్కి తనని చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అంటే తన కంప్లీట్ ఇప్పుడున్న జనరేషన్ ఏ విధంగా ఉన్నారంటే అబ్రాడ్కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, లేదా ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలి, ఇంకేదైనా ఉద్యోగం చేయాలి, బాగా డబ్బు సంపాదించాలి అనే కోవలోనే చాలామంది యువత ఉన్నారు. బట్ తను మాత్రం మొత్తం సంస్కృతం మీద పట్టు సాధించారనమాట. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు అర్ధరాత్రి లేపి ఎప్పుడు అడిగినా సరే టక్కని చెప్పేస్తారనమాట. సో అంత అవధాని గారు. సో తనతో మాట్లాడదాం. సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి, భగవద్గీత ఎందుకు చదవాలి, అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేటివన్నీ తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ముందుగా ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారములు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకెందుకో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డైలీ మనం బయటికి వెళ్ళినా లేదా చూసినా ఎలా ఉన్నారంటే యువత, ఒకరేమో అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలని, లేదా ఇంకేదో సినిమా అని రకరకాలుగా ఉన్నారు. మిమ్మల్ని చూసిన తర్వాత అసలు ఈ జనరేషన్లో ఈ విధంగా ఇంకా ఉన్నారా అని నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకు అంటే మీకు ఇష్టమా, చిన్నప్పటి నుంచి ఇష్టమా ఇట్లా? అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇలా అవధానిలాగా మార్చారా, లేకపోతే మీ ఇంట్రెస్ట్తోనేనా? నేను 2002లో జన్మించాను. నేను చిన్నప్పటి నుండి కూడా పద్యాలు, శ్లోకాలు నేర్చుకోవడం, మా తల్లిదండ్రులు శివనారాయణ గారు, ధనలక్ష్మి గారు నాకు చిన్నప్పటి నుండి భగవద్గీత శ్లోకాలు నేర్పించడం, పద్యాలు నేర్పించడం, ఆధ్యాత్మిక అంశాలపైన ఉపన్యాసాలు చెప్పించడం మొదలైన మంచి మంచి అంశాలన్నింటినీ కూడా నేర్పించడం వల్ల నాకు తెలియకుండానే సంస్కృత భాష పట్ల, అవధానం పట్ల, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు, మన యొక్క ఆర్ష విజ్ఞానం పట్ల ఒక ఆసక్తి కలిగింది. మేము చిన్నప్పటి నుండి పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక పీఠం. అందులో ఉన్నటువంటి పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలీషా వారు. వారు నన్ను చిన్నప్పటి నుండి కూడా భగవద్గీత నేర్చుకోమని ఎంతగానో ప్రోత్సహించేవారు. వారు అందించినటువంటి ఆశీస్సులు, వారు చిన్నప్పటి నుండి కూడా ఎందుకు చెప్పేవారో నాకు ఆ వయసులో తెలిసేది కాదు. కానీ మీరు భగవద్గీత నేర్చుకోండి అని నేను వెళ్ళినప్పుడల్లా చెప్పేవారు. అంటే నేను ఒక చిన్న వ్యక్తిగా, చిన్న బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు ఎంతో ఒక బహువచనంతో సంబోధించడం, అందరినీ కూడా ఆ విధంగానే సంబోధిస్తూ మాట్లాడతారు. నాకు అప్పటికి ఒక అధ్యాయం మాత్రమే వచ్చు భగవద్గీతలో. మీరు అడిగారు ఇంతకుముందు మొత్తం భగవద్గీత ఎలా కంఠస్థం చేశారు, ఈ అవధానాల పట్ల ఎలా ఆసక్తిని పెంచుకున్నారు, ఈ అవధానాలు ఎలా చేస్తున్నారని. చిన్నప్పటి నుండి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం, ఇలా భగవద్గీత శ్లోకాలు నేర్చుకోమని గురువుగారు చెప్పడంతో నాలో తెలియనటువంటి ఒక ఆసక్తి నెలకొంది. నేను చిన్నప్పటి నుండి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నా 6వ సంవత్సరం నుండి ఇవ్వడం మొదలుపెట్టాను. 6వ సంవత్సరం నుంచి? అవునండి. మాటలే రావు కొంతమందికి ఆ ఏజ్లో. అంటే గురువు గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆధ్యాత్మిక తత్వం కానీ, లేదా ఒక భగవంతుడి జ్ఞానం గురించి తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయి 65 సంవత్సరాలు దాటిపోయి మొత్తం ఇంకా మరణానికి క్షణం ముందు దగ్గుతూ మూలుగుతూ హరే రామ హరే కృష్ణ లేదా జై శ్రీరామ్ ఇలాంటి మంత్రాలు చదువుకుంటూ అక్కడే ఉండిపోవడం కాదు. ఆధ్యాత్మికత అంటే అది బాల్యం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశం. భగవంతుడి గురించి చిన్నప్పటి నుండి తెలుసుకుంటే వారి జీవితాంతం కూడా ఎంతో ఆనందంగా జీవిస్తారని గురువు గారు తాత్విక బాల వికాస్ అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి బాల్య దశ నుండే ఆధ్యాత్మికతను ప్రబోధించడం వారు మొదలుపెట్టారు. దానికి మొట్టమొదటి విద్యార్థిగా
నేను చెప్పుకోవచ్చు, నన్ను నేను చెప్పుకోవచ్చు. ఆ విధంగా గురువుగారు తాత్విక బాల వికాస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా నాకు చిన్నప్పటి నుండి భగవద్గీత నేర్చుకోమని చెప్పి ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక అంశాలను నేర్పించడం వల్ల ఇవాళ నేను భగవద్గీత అవధానం చేయగలుగుతున్నాను. గీతా శ్లోకాన్ని దేన్నైనా కానీ సమర్థవంతంగా లోకానికి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వ్యాఖ్యానించేటువంటి స్థితి కలిగిందని చెప్పుకోవచ్చు. ఓకే. గురువుగారు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అది పుస్తకాలకి గ్రంథాలకి మాత్రమే పరిమితమైంది కాదు, అది మన ఆచరణ, డే టు డే లైఫ్లో మనం దాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. నేను భగవద్గీత వ్యాఖ్యానాలు చదివినప్పుడు నాకు అందులో ఉన్నటువంటి విషయాలు, గురువుగారు చెప్పినటువంటి విషయాలు, చిన్నప్పటి నుండి నేర్చుకున్న విషయాలు అన్నీ ఒకటిగా అయ్యి ఇవాళ గీతావధానంలో ఎంతో చక్కని వ్యాఖ్యానంతో చేయగలుగుతున్నాను. ఆ విధంగా చిన్నప్పటి నుండి పద్యాలు, శ్లోకాలు, ఆధ్యాత్మిక అంశాలు నేర్చుకోవడం ఇవన్నీ కూడా నాకు సంస్కృత భాషను నేర్చుకోవడంలో మూల విషయాలుగా మారినాయి. ఓకే. మూల సిద్ధాంతాలుగా అవి ఉండి నాలో ఆ ఆసక్తిని కలిగించాయి. ఓకే. ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడండి. ఆ, ఒక 4 లైన్లు ఉన్న ఒక శ్లోకం చదివించడానికి నాకు 2 రోజులు పట్టుద్ది. అంటే ఆ విధంగా ఉన్నారు పిల్లలు ఎవరైనా సరే. అసలు ఫస్ట్ అవి పలకడానికి రాదు. అటువంటిది మీరు అంత చిన్న ఏజ్లోనే ఇవన్నీ ఎలా చదువుకున్నారు, ఇవన్నీ అసలు ఎలా తెలిసినాయి? అంటే మీకు ఉన్నటువంటి ఆసక్తేనా? అవునండి. అంటే మీకు ఎవరైనా ఆదర్శంగా ఎవరైనా ఉన్నారా? వీళ్ళలాగా నేను అవ్వాలి అని అనుకుంటారు కదా. అవునండి. ఆ విధంగా ఉన్నారా మీకు ఎవరైనా రోల్ మోడల్? అవునండి, ఉంటారు తప్పకుండా. ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నారు ఇది ఆసక్తి స్వయంగా వచ్చిందేనా అనేసి. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, పద్యాలు శ్లోకాలు నేర్చుకోవడం వల్ల అంటే 10వ తరగతి వరకు కూడా నేను ఇటు సంస్కృతం వైపు విద్యను అభ్యసిస్తానని, సంస్కృత విద్య వైపు మరలుతానని నాకు నేను కూడా అనుకోలేదు. 10వ తరగతి వరకు నేను సామాన్య విద్యని అభ్యసించాను. అందరిలాగానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్లోను చదివాను. మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు అనేటువంటి ఒక చిన్న ఊరు, చిన్న గ్రామం. మా ఊర్లోనే 10వ తరగతి వరకు పాఠశాల కూడా ఉంది. అక్కడే నేను రోజు వెళ్ళి చదువుకునేవాడిని. అయితే మా పాఠశాలలో ఏంటంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 20 మార్కులకి సంస్కృతం ఉందండి. 20 మార్కులకి సంస్కృతం ఉంది. నాకు ఎందుకో 6వ తరగతి నుండి కొంచెం అప్పుడే ఊహ తెలుస్తూ ఉంటుంది ఎవరికైనా కానీ. నాకు అప్పుడు తెలిసినప్పటి నుండి కూడా సంస్కృతం నేర్చుకోవాలనేటువంటి ఒక కోరిక కలిగింది. దాంతో మా సంస్కృత ఉపాధ్యాయులు రాఘవేంద్ర గారు, అలాగే మా అత్తిలి ప్రాంతంలో మా ఊరికి కొంచెం ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఒక రిటైర్ అయిన సంస్కృత హెడ్ మాస్టర్ ఉండేవారండి. వారి పేరు జోస్యుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరిరువురు కూడా నాలో ఉన్న సంస్కృత ఆసక్తిని గమనించి వారు నాకు సంస్కృత శ్లోకాలు నేర్పించడం, వారు ఎంతో శ్రద్ధగా నేర్పించడం వల్ల నేను కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకోవడం వల్ల తెలియకుండానే ఒక మంచి విధానం మనస్సులో నెలకొంది. ఇంకా నేను నేర్చుకోవాలి అనేటువంటి సంకల్పం పెరిగింది. అయినా మా స్కూల్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ని నేను విడిచిపెట్టలేదు. అప్పట్లో నాకు 10th 10/10 వచ్చినాయండి. 10/10 జీపీఏ అప్పట్లో 2017లో జీపీఏ తోటి మార్క్స్ని చెప్పేవారు. 10/10 జీపీఏ వచ్చినప్పటికీ కూడా నేను తర్వాత చదివేటువంటి విద్యని సంస్కృతాన్ని ఎంచుకున్నాను. నాకు IIITలో సీట్ వచ్చినా కానీ ఇంకా ఎంతో సైంటిఫిక్ పరంగా ఇలా అందరూ చదివేలాగా ఇంజనీరింగ్ చదవమని, డాక్టర్ చదవమని చెప్పినప్పటికీ కూడా నేను మా గురువుగారి ఆశీర్వాదంతో సంస్కృత విద్యను చదవడానికే నేను తిరుపతిలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఓకే. అంటే ఇప్పుడు అందరు ఎంచుకునే దారి ఒకటి, మీరు ఎంచుకున్న దారి ఒకటి. అవునండి. ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు వాళ్ళు చదువుకునే చదువుకి ఏదైనా ఒక ఉద్యోగం ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు ఆ కోర్స్ అనేది తీసుకుంటారు, కంప్లీట్ చేస్తారు. మరి ఇప్పుడు దీంతో అంటే ఏంటి అసలు? సంస్కృత విద్యని నేర్చుకుంటే ఏంటి, ఉపాధి ఏంటి? అవును, ఇటువంటి ప్రశ్నలే నన్ను కూడా అడిగారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత నేను సంస్కృతంలో చదువుతాను, తిరుపతిలో జాయిన్ అయ్యి చదువుతాను అన్నప్పుడు, నువ్వు సంస్కృతం చదివినా ఏం చేస్తావు, మహా అయితే ఏ స్కూల్ టీచర్గానో కాలేజ్ లెక్చరర్గానో జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ కూడా గొంతు చించుకొని మాకులాగానే పాఠాలు చెప్పాలి,
మేము పడుతున్న శ్రమ నువ్వు చూస్తున్నావు కదా, నీకు మ్యాథ్స్ వచ్చు, సైన్స్ కూడా బాగా నేర్చుకున్నావు, 10th మంచి మార్క్స్ కూడా వచ్చాయి, నువ్వు ఇంకా ఇంటర్లో డిగ్రీలో ఆ తర్వాత కానీ ఇంజనీరింగ్ కానీ నువ్వు చేస్తే మంచి పొజిషన్కి వెళ్తావు అని చెప్పిన వాళ్ళు ఉన్నారండి. కానీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే సంస్కృతం నేర్చుకోవడం, అలాగే ఈ అవధానాల పట్ల ఆసక్తి, ఇంకా ఈ ప్రవచనం చెప్పాలనేటువంటి ఒక కోరిక, ఇవన్నీ కూడా ఉండడంతో సంస్కృతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. అలాగే మీరు అన్నట్లుగా వృత్తిపరంగా కూడా ఎలాగా అనేది కూడా మనం ఆలోచించుకుంటూ ఉంటామండి. దానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ IKS అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ని స్థాపించడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే మన ప్రాచీన గ్రంథాల్లో మన మహర్షులు ఎంతటి విజ్ఞానాన్ని మనకు అందించారు, దానిని నేటి కాలానికి మనం అన్వయించుకుని దాన్ని ఎలాగ పొందవచ్చు మొదలైన విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి దానిని ఒక ఉద్యోగంగా మలచి దాన్ని మనకి IAS ప్రాజెక్ట్స్ని అందించారండి. అలాగే కాకుండా దీంతో పాటు మన భారతదేశంలో ఎన్నో యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, అందులో కూడా సంస్కృతానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా దురదృష్టవశాత్తు ఏంటంటే మన భారతదేశంలో సంస్కృతానికి సంబంధించినటువంటివి తక్కువగా ఉన్నప్పటికీ కూడా విదేశాల్లో సంస్కృతానికి ఎంతో గొప్పతనం, దానికి సంబంధించిన విశిష్టత ఎంతో ఉంది. అక్కడ వాళ్ళందరూ కూడా సంస్కృతం నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఇంకా ఒక దేశం, బహుశా జర్మనీ అనుకుంటున్నానండి, అక్కడ సంస్కృతం తప్పనిసరిగా అధ్యయనం చేయాలనేటువంటి ఒక రూల్ని కూడా రీసెంట్గా తీసుకొచ్చారు వాళ్ళు. ఈ విధంగా ఏంటంటే భారతదేశం తన విలువల్ని, తన యొక్క ఆస్తిని ప్రజలందరూ కూడా మర్చిపోతున్నటువంటి కాలంలో మిగిలిన దేశం వాళ్ళందరూ కూడా భారతదేశం యొక్క ఆస్తి అయిన సంస్కృత భాష గురించి, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటున్నారు. ఇది ఒక రకంగా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అయితే నాకు ఒక్కొక్కసారి అనిపించేది, చాగంటివి కానివ్వండి, గరికపాటి గారివి కానివ్వండి, ప్రవచనాలు నేను వింటూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక్కోసారి అనిపిస్తుంది, సరే ఇప్పుడు ఈ జనరేషన్ మేము అందరం వింటున్నాం, తర్వాత వీళ్ళకు వారసులు అనే వాళ్ళు ఉన్నారా, అసలు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా కోవకి వెళ్తున్నారా, రేపు నలుగురికి ఒక మంచి మాటలు తెలియాలి, మంచి మార్గం తెలియాలి అని అంటే మళ్ళీ వీళ్ళు లాంటి వాళ్ళు ఎలా అని నాకు ఒక ఆలోచన వచ్చిండేది అప్పుడప్పుడు. బట్ మీ రూపంలో ఇంకా వస్తున్నారనమాట కొత్తగా. తప్పకుండా వస్తారు. చాలా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి ప్రవచనకర్తల ద్వారా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. తెలియని ఎన్నో విషయాలు, ఒక 5 నిమిషాలు చాలు వాళ్ళ వీడియో కనుక, వాళ్ళ ఆడియో కనుక మనం వింటే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. రామాయణంలో ఉన్నటువంటి గొప్పతనం, భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అవును, ఇప్పుడు మీరు భగవద్గీత అవధాని కదా? అవునండి. అసలు ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో భగవద్గీత బుక్ ఉంటుంది, బట్ ఎవరు చదవరు. చదవాలి అని అంటారు, చదువుకోవాలనే తెచ్చుకుంటారు. అందరూ నీతులు చెప్తారు కానీ ఎవరూ చేయరు. అసలు ఎందుకు చదవాలి భగవద్గీత? ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఖచ్చితంగా నేర్పించాలి, రోజొక శ్లోకం చదివించాలి, అట్లీస్ట్ హనుమాన్ చాలీసనో లేదంటే ఏదైనా ఒకటి చిన్నదన్నా చదివించాలి అని అంటారు. భగవద్గీత అనేది చిన్నప్పటి నుండి ఎందుకు చదివించాలి? భగవద్గీతలో అసలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, భగవద్గీత అసలు ఏం చెప్తుంది, అసలు భగవద్గీత అంటే ఏంటి అనేది కూడా ఏమీ తెలియకుండా నేటి కాలం ఉంది అంటే అది మనందరి యొక్క దురవస్థ అని మనం చెప్పుకోవాలి. భగవద్గీత అనేది ఒక దేవుడి గదికి మాత్రమే పరిమితమయ్యే గ్రంథం కాదు. అంటే అక్కడ పెట్టేసి పూజలు చేసేసి తిలకాలు పెట్టేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనుకోవడం అది పొరపాటు మాత్రమే. భగవద్గీత అంటే ఇప్పుడు ఇంకొక విధంగా ఎలా మారిపోయిందంటే, ఎవరైనా మరణించినప్పుడు అక్కడ ఘంటసాల గారు ఆడియో వేసేస్తే భగవద్గీత అటువంటి దురవస్థకి చేరుకుంది. కానీ భగవద్గీత అనేది ఏం చెప్తుందంటే, మన డే టు డే లైఫ్, నిజ జీవితంలో మనం ఎలా ఆచరించాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఈ జీవితం ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా నడిపించాలి మొదలైన విషయాలన్నిటినీ కూడా భగవద్గీత చెప్తుందండి. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాల్లో అయితే 701 కూడా ఉంటాయి, పాఠాంతరాల వల్ల. అది 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం అర్జునుడి ప్రశ్న ఒకటి ఉంటుంది. ఆ ప్రశ్న లేకపోతే 700 శ్లోకాలు ఉంటాయి, ఆ ప్రశ్న ఉంటే 701 ఉంటాయి. అయితే ఈ 700 శ్లోకాలు కూడా
18 అధ్యాయాల్లో ఉన్నాయండి. 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలు గీతా సారాంశం ఏంటి అంటే ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ కూడా ఏదైతే చెప్పాయో ఆ విషయాలన్నిటినీ కూడా కృష్ణుడు చాలా సరళంగా అందరూ ఆచరించే విధంగా మనందరికీ కూడా అనుసరణీయంగా మార్చి మనకు బోధించారు. ఒక్కొక్క శ్లోకాన్ని చదివితే మనం ఇప్పుడు ఇలా ఎందుకున్నాం, మనం ఎలా మారాలి అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుందండి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుల లక్షణాలని చెప్తారు. ఈ పదాలు వింటే అన్నీ కష్టంగా ఉన్నాయి, అసలు ముందు భగవద్గీత అనడమే రాదు నేటి సమాజంలో చాలామందికి, ఏదేదో అనేస్తూ ఉంటారు. మహాప్రాణాలు పలకడం ఇవన్నీ కూడా తెలియనటువంటి పరిస్థితిలో భగవద్గీత ఎందుకు చదవాలి, అంత పెద్ద కష్టంగా ఉంటాయి శ్లోకాలు, అవన్నీ ఒత్తిలేం పలకవు, అసలుకే ఎందుకు వచ్చింది ఇదంతా అనేటువంటి ఒక డౌట్. కానీ భగవద్గీత ఈ శ్లోకాలు కంఠస్థం చేయడం ఆ విషయం ఒక్కసారి మనం పక్కకు పెట్టినా, అంటే మీరు పిల్లలకి గురించి అడిగారు కంఠస్థం చెయ్యాలా చేయడం ఎలా అనే దాన్ని పక్కకు పెట్టినా కానీ అందులో ఉన్నటువంటి విషయాలని పెద్దలు ఇప్పటికైనా యంగ్స్టర్స్ అలాగే ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా చదివి అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకుని అవగాహన చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలండి. ఎప్పుడు కూడా ఇన్ని శ్లోకాలు కంఠస్థం చేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకోవడం, ఇన్ని పద్యాలు అవలీలగా చెప్పేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకోవడం అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నేనే ప్రత్యక్షంగా చెప్తున్నా, 700 శ్లోకాలు చదివాను, కంఠస్థం చేశాను, అయినా కానీ నేను వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని అవగాహన చేసుకోకుండా నేను ఆచరించకుండా ఉంటే నేను చదివిన దానికి అర్థం ఉండదు, వ్యర్థమైపోతుంది మొత్తం అంతా కూడా. అయితే యాక్చువల్లీ మీరు అన్నట్టు ఒకసారి గరికపాటి గారిది నేను ఒకటి విన్నానండి ఆడియో, శ్రీకృష్ణుడి మరణం గురించి మాట్లాడింది అనమాట. అది విన్నప్పుడు అసలు ఏడుపు ఆగలేదు నాకని అది కింద కామెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు ఆ విధంగానే పెట్టారు. అంటే 8 మంది భార్యలు లేరు, పిల్లలు లేరు, అంటే ఎంత దారుణమైంది, ఆయన దేవుడు, ఆయనతో పోల్చుకుంటే నువ్వెంత అని చెప్పేసి అన్నాడు. అవునండి, అసలు నిజంగా అంటే జస్ట్ ఆ ఒక్క లైన్కి అసలు మన లైఫ్ ఏంటి అనేది ఒకసారి అర్థమైపోతుంది. అంటే ఏ చిన్న సమస్య ఎదురైనా అంటే ఈ భూమి మీద మనకొక్కరికే సమస్యలు ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతుండు మనిషి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా స్పిరిచువల్ థింకింగ్ అది లేకపోవడం, జ్ఞానం లేకపోవడం. జ్ఞానం అంటే రోజు న్యూస్ పేపర్ చదివేస్తాం, పుస్తకాలు చదివేస్తాం, గ్రంథాలు చదివేస్తాం. ఇంకా ఎక్కువ జ్ఞానం ఎక్కడొచ్చేస్తుందంటే ఫేస్బుక్ తీసేస్తే వచ్చేస్తుంది, లేదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తే జ్ఞానం వచ్చేస్తుంది. మా అందరూ ఫ్యాక్ట్స్ చెప్తారు, మంచిగా జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ ఇదేమీ కూడా జ్ఞానం కాదు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే మంచి గుణాలు, సద్గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించేటువంటి పద్ధతే జ్ఞానం అని చెప్తారు. ఓకే, వాటిని ఆచరించే పద్ధతి జ్ఞానం. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జ్ఞానం అంటే ఏంటి అనేదాన్ని చెప్తూ కొన్ని గుణాలు చెప్తారండి. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషాను దర్శనం, అసక్తి అనభిష్వంగ పుత్రదార గృహాదిషు, నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు, మైచానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది, అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇది మాత్రమే జ్ఞానము, మిగతాదంతా కూడా అజ్ఞానము అనొక్క లైన్ తోటి మొత్తం కొట్టిపారేస్తారు. ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు కదా, ఏమీ అర్థం కాలేదు అంటారు. చూసిన వాళ్ళకు కూడా ఎవరికి అర్థం కాదు దాదాపు చాలా మందికి. ఇవన్నీ కూడా ఏంటంటేనండి గుణాలు, మనం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. అమానిత్వం అంటే తనను తాను ఎక్కువగా భావించేసుకుని తనకి ఏమీ తెలియకపోయినా, తను ఏమీ చెయ్యకపోయినా కానీ తాను అన్నీ చేసేసినటువంటి ఒక గొప్ప గర్విలాగా తనను తాను భావించుకోవడం, దురభిమానాన్ని ప్రదర్శించడం, అభిమానాన్ని కలిగి ఉండడం, ఇదంతా కూడా లేకపోవడం. దురభిమానం లేకుండా, అమానిత్వం, అదంభిత్వం అంటే గర్వం లేకుండా ఉండడం. అయితే ఇప్పుడు రామాయణమే కానివ్వండి, మహాభారతం, ఇవి చాలా అంటే రచించారు కదా ఒక్కొక్కరు ఒక్కో విధంగా. అవునండి, సుందరాకాండ అట్లా అని చెప్పేసి, లేదా వ్యాసుడు రచించాడని చెప్పేసి,
వాల్మీకి రచించాడని చెప్పేసి ఇట్లా సరే కొంతమంది ఏమంటారంటే నాస్తికులు అవి కేవలం రచనలు మాత్రమే, బట్ మీరు గుడ్డిగా నమ్ముతున్నారు వీటిని అని దేవుణ్ణి నమ్మని వాళ్ళు కొంతమంది నాస్తికులు అంటారు. అవునండి. లేదు వీటికి ఇవన్నీ జరిగినవే, వీటికి సాక్ష్యాధారాలు ఇంకా ఉన్నాయి అని నమ్మిన వాళ్ళు చెప్తా ఉంటారు. అవునండి. ఎందుకు ఇంతమంది ఇన్ని విధాలుగా ఎందుకు రాశారు, అందులో వాస్తవం ఏది? నాకు అది అంటే నాకని కాదు, నాలాంటి వాళ్ళకి చాలా మందికి ఉన్నటువంటి ఇందులో వాస్తవం ఏంటి, ఎందుకు ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్పారండి, అందులో ఏది నమ్మాలి అనేది అర్థం కాదు. ఒక్కొక్కరి దృష్టి ఒక్కోలా ఉంటుందండి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఆలోచనకు ఒక పరిమితి ఉంటుంది. మనం థింక్ చేసేదానికి మనకు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, మనకున్న మేధ అంటే మన బుద్ధి ఏదైతే ఉంటుందో, దానికి ఇంతకు ముందు తెలిసిన విషయాలు మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటుంది. మనకు తెలియని విషయాన్ని మనం ఆలోచించలేం. అలా ఏంటంటే మనకు తెలిసినటువంటి పరిధిలో మన బుద్ధి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంతమంది అవి నిజంగా జరగలేదని అంటారు, కొంతమంది నిజంగా జరిగినాయి అని అంటారు. ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా ఒక ఆలోచనకు అనేది పరిమితి ఉంది. సత్యం మాత్రం ఒకటి ఉంటుంది, అది ఆలోచనకు అంతు చిక్కనిదై ఉంటుంది. ఆలోచనకి అంతు చిక్కనిది సత్యం, అంటే ఆలోచనకి అందనిది సత్యం. ఆ సత్యాన్ని గ్రహిస్తే అది నిజంగా జరిగిందని అర్థమవుతుంది. ఓకే. అంటే పెద్దలందరూ కూడా మన మహర్షులందరూ కూడా కూర్చుని ఏమీ కావ్యాల్లాగా రచించలేదు. వాటన్నిటిని కూడా వారి మనస్సులో దర్శించి రచించినటువంటివి. అవన్నీ కూడా మనస్సులో ఆ భగవంతుడిని దర్శించి రచించినటువంటి గ్రంథాలు మనకు కనిపిస్తున్నాయండి. అంటే మనం సరిగ్గా విశ్లేషించుకుంటే ఆధ్యాత్మికత అంటే ఇదేనండి. మనలో ఒక అంతర్గతమైనటువంటి దివ్య శక్తి ఉంది. మన ఇంద్రియాలు, మనం కళ్ళతో చూస్తున్నామన్నా, ముక్కుతో వాసన పీలుస్తున్నామన్నా, చెవులతో వినగలుగుతున్నామన్నా, ఇవన్నీ కూడా ఇతర ఇంద్రియాల ద్వారా ఏ పనులు చేస్తున్నామన్నా కూడా వీటన్నిటికీ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే మనం అందరం ఏమనుకుంటాం, 3 పూట్ల మంచిగా లాగించేస్తున్నాం కదా, వచ్చేస్తుంది శక్తి అనుకుంటాం. కానీ లోపల ఆ శక్తిని మనం తినేదాన్ని కూడా అరిగించేటువంటి శక్తి ఒకటి ఉంది. లోపల ఆ క్రియలన్నీ కూడా వాటంతటవే జరగడానికి ఒక మూలమైన శక్తి ఒకటి ఉంది. అదే ప్రాణం అని చెప్తున్నాం. అది పోతే ఈ శరీరం మళ్ళీ ఏం పనిచేయదు. ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఆత్మ. దాని అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి ఆత్మ. ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందితే సమస్త విశ్వంలో ఏముందో దాని యొక్క రహస్యం ఏంటి ఇదంతా కూడా తెలుస్తుందని వేదాంత తత్వం చెప్తుంది. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహర్షులు, వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, వీరందరూ కూడా వాటన్నిటినీ కూడా దర్శించి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ కూడా త్రికాలాలని దర్శించి వారు రచించినటువంటి గ్రంథాలే వేదాలు. వేదాలంటే అపౌరుషేయంగా వచ్చినటువంటి జ్ఞాన సంపద. ఈ మహాభారతము, రామాయణం మొదలైనటువంటివన్నీ కూడా తరువాతి కాలంలో అవి కేవలం కథలని, కేవలం పరిమితంగా ఆలోచించినటువంటి బుద్ధితో రాసినటువంటివని చాలామంది ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా అవన్నీ వారి ఆలోచన ఒక దగ్గర ఆగిపోవడం వల్ల మాత్రమే ఆ విధంగా చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. యథార్థ జ్ఞానం చేసి తపస్సు చేసి వారు కూడా ఆ మహర్షి లెవెల్లో వెళ్ళి ఆలోచిస్తే సత్యం బోధపడుతుంది. అదే అవధాని గారు, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రామాయణము ఎంతమంది రచించారు? రామాయణం చాలా మంది ఎన్నో రకాలుగా రచిస్తారు. ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. అంటే సంథింగ్ అన్ని సేమ్ ఉన్నా ఏదో ఒక చిన్న పాయింట్ దగ్గరనైనా కూడా మార్పు ఉంటుంది. మీరేమన్నారు, లోపల భగవంతుణ్ణి సత్యాన్ని తెలుసుకుంటే అట్లా అనుకున్నప్పుడు అన్నిట్లలో సేమ్ ఉండాలి కదా, మరి వేరే ఎందుకు ఉంది అని నాకు డౌట్. అదే అండి, ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు సత్యాన్ని తెలపలేవు. అవి వాస్తవం కదా, జరిగిన వాస్తవం అనుకున్నప్పుడు ఒకలాగా ఎందుకు ఉండవు అని అదే చెప్తున్నాను. అక్కడే ఇక్కడికి చిన్న తేడా ఉంది. ఏంటంటే ఆలోచనలు ఒక పరిధి వరకు మాత్రమే ఉంటాయి, సత్యం ఆ పరిధికి దాటి ఉంటుంది. ఇప్పుడు ఒకే దృష్టితోటి నేను ఇలా చూస్తున్నప్పుడు ఈ పక్కన ఏం జరుగుతుందో, నా వెనక ఏం జరుగుతుందో నేను చెప్పలేను. కానీ భగవంతుడి దృష్టి అలా ఉండదు.
అంతటా ఏం జరుగుతుందో తెలుస్తుంది, తనలో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. అందుకని భగవద్గీతలో ఏం చెప్తారంటే సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం అని చెప్తారు. సర్వతః అక్షి శిరోముఖం, అన్ని వైపుల అన్ని ముఖాల అన్ని వైపులా తన కళ్ళని కలిగినటువంటి వాడు పరబ్రహ్మం అని చెప్తారు, పరమాత్మ అని చెప్తారండి. కాబట్టి ఏంటంటే మన దృష్టి కేవలం ఒక దానికి పరిమితంగా ఉండిపోయింది. నేను ఇప్పుడు చూస్తున్నప్పుడు నాకు ఈ పరిధి వరకు మాత్రమే కనిపిస్తుంది, నాకు వెనక ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నదండి. అంటే అంతటా ఈ విశ్వంలో మనకి తెలిసినంత వరకు సైన్స్ పరంగా ఆలోచించి చూస్తే మన భూమి అనేదే ఈ సమస్త విశ్వంలో ఒక చిన్న అణువుపాటిగా ఉందని చెప్తారు. అవును, అది మన మహర్షులు ఏనాడో చెప్పేశారు. అనువరణీయాన్ మహతో మహీయాన్, ఈ విధంగా ఉపనిషత్తుల్లో అణువు నుండి మహామేరు పర్వతం వరకు అంతటా కూడా నిండి ఉన్నటువంటిది ఏంటంటే ఆత్మ. అలా ఈ భూమి అనేటువంటి దాన్నే మనం సరిగ్గా మెజర్ చేయలేకపోతున్నాం. అంటే సైంటిఫికల్గా మనం చెప్పినప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లోకి మనం సంచరించలేం, అన్ని చోట్లకి మనం వెళ్ళలేం. అలాగే ఈ విశ్వంలో కూడా ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, దేనిలోనూ కూడా మనం చేరలేకపోతున్నాం. కానీ ఆధ్యాత్మిక తత్వవేత్త ఎవరైతే ఉంటారో వారు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఆత్మ అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. అయితే అవధాని గారు చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్లో ఒక సేమ్ మీ ఏజ్ ఉన్న అబ్బాయిని పక్కకి తీసుకొచ్చి కూర్చోబెడితే తనకి మీకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. మీరేమో చాలా కూల్గా నెమ్మదిగా నిదానంగా ఓపిక కొద్దిగా అనిపిస్తున్నారు. బట్ ఆ పక్కన ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళని ఆడ కూర్చోబెడితే ఇందాక నేను చెప్పినట్టు ఓపిక ఉండదు, వట్టిగానే అరుస్తారు. ఎందుకు అరుస్తారో వాళ్ళకే తెలియదు, వితౌట్ మొబైల్ ఉండరు. ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఇప్పుడు అట్లీస్ట్ మీలాగా కాకపోయినా కొంచెమైనా ఓపిక తగ్గించుకోవాలంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఓపిక తగ్గించుకోవడం కాదు, ఓపిక పెంచుకోవాలి సారీ కోపం తగ్గించుకోవాలి. మీరు ఇచ్చే మెడిసిన్ ఏంటి? నేను ఇచ్చే మెడిసిన్ ఏమీ లేదండి, ఆల్రెడీ కృష్ణుడు ఇచ్చేసారు, ఇంకా చాలా మంది మన మహర్షులు ఇచ్చారు, గురువులు ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ. మీ ద్వారా తెలియాలి కదా, నా ద్వారా కూడా నా వంతు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చెప్పండి. చేయవలసిందల్లా ఏంటంటే ముందు ముఖ్యంగా మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనేది ఆలోచించాలి. ఎవరికి వారు ఆలోచించాలండి, ఎవరికి వారు నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది ఆలోచించాలి. నాలాంటి వారు ఎంతోమంది చెప్తూ ఉంటారు, లేదా పూర్వం కాలం నుండి ఎంతోమంది పెద్దలు గొంతు చించుకుని మరీ అరిచి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనకంటే ఇవాళ ఈ మైక్ ఉంది, చక్కగా చెప్తూ ఉంటే ప్రపంచం అంతా తీసుకుపోతుంది. కానీ పూర్వకాలం నుండి పెద్దలందరూ కూడా ఎంతో శ్రమించి అన్ని విషయాలు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా సమాజంలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చెడు శాతం ఉంటూనే ఉంటుంది. అప్పుడు కూడా ఓపిక లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. మనకు మా కథల్లో కూడా చాలా తెలుస్తాయండి, కోపపడుతూ ఉంటారు మహర్షులు. అలాగే ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ లోక కళ్యాణం గురించి జరిగినా కానీ ఇప్పుడు ఫోన్ పట్టుకోకపోతే లోక కళ్యాణం ఏం జరిగేది ఏముండదు. కాబట్టి ఏంటంటే చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నామనేది ఎవరికి వారు ఆలోచించుకుంటే, ప్రతిరోజు తనను తాను పరిశీలించుకుంటే మీరు అన్నట్టుగా కోపాన్ని తగ్గించుకోవచ్చు, ఓపికని పెంచుకోవచ్చు, సమయాన్ని మంచి మార్గంలో సద్వినియోగం చేసుకోవచ్చండి. అందుకనే మన శ్లోకాల్లో ఏం చెప్తారంటే ప్రత్యహం పర్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిమ్ను మే పశుభిస్తుల్యం కిమ్ను సత్పురుషైరితి. అర్థం ప్రత్యహం పర్యవేక్షేత, ప్రతిరోజు తనను తాను పరిశీలించుకోవాలి. నరశ్చరితమాత్మనః, నరహ అంటే మనిషి. ఏం పరిశీలించాలి అంటే ఫోన్ తీసి ఎంతమంది లైక్ కొట్టారు, ఎంతమంది కామెంట్ పెట్టారని కాదు, తన నడవడిక ఎలా ఉంది, తన ప్రవర్తన ఎలా ఉంది అనే దాన్ని పరిశీలించాలి. ఏ విధంగా పరిశీలించాలి అంటే ఎన్ని మార్కులు వేసుకోవాలి, నన్ను నేను పరిశీలించుకున్నాను కాబట్టి నాకు నేను ఇష్టం కాబట్టి నేను ఒక గంట సేపు ఇన్స్టాగ్రామ్ చూసినా, ఒక 3 గంటలు సినిమా చూసినా, ఒక 3 నిమిషాలు కనీసం ప్రార్థన చేయకపోయినా, ఏమీ చేయకపోయినా కానీ నాకు నేను 100 మార్కులు వేసేసుకోకూడదు. అక్కడ ఏంటంటే నా ప్రవర్తన, నేను నడిచేటువంటి విధానం, నేను కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాను, ఈ అన్ని విషయాల్ని గమనించి
నా ప్రవర్తన ఒక పశువుతో సమానంగా ఉందా, లేదా ఒక మనిషితో సమానంగా ఉందా, లేదా ఒక మహర్షితో సమానంగా ఉందా అనేది పరిశీలించుకోవాలి. ఓకే ఓకే. కిమ్ను మే పశుభిస్తుల్యం అంటే ఒక పశువుగా నేను మారిపోయానా, కిమ్ను సత్పురుషైరితి, వాళ్ళను వాళ్ళు పరిశీలించుకోవాలి అసలు ఏ విధంగా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మనం పరిశీలిస్తే, ఉదయం లేవగానే మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? లేదంటే టీవీ పెట్టుకుని టీవీ చూస్తాం, మొత్తానికి ఏదో ఒకటి చేస్తాం. అలా పొద్దున్న నుంచి రాత్రి వరకు మొత్తం మనం చేసేటువంటి ప్రతి పనిని ఎవరికి వారు, మళ్ళీ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఒక టీం మీటింగ్ పెట్టుకుని గ్రూప్ మీటింగ్లో కూర్చుని అందరూ కూడా మాట్లాడుకున్నట్టుగా కాకుండా, ఎవరికి వారు ఏకాంతంగా కూర్చుని నేను ఈరోజు ఏం చేశాను, నేను ఇవాళ ఏం చేస్తున్నాను, అసలు నా పని ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఎంతవరకు ఉండగలుగుతున్నాను అనేది పరిశీలించుకుంటే కాలం ఎక్కడ వేస్ట్ అవుతుంది, నేను ఇంకా ఏం చేయాలి అనేది నాకు అవగాహనకు వస్తుందండి. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని. సమాజంలో ప్రతి వ్యక్తికి ఒక కర్తవ్యం ఉందండి. ఒక విద్యార్థి తాను నేర్చుకోవాల్సినటువంటి పాఠాలని ప్రతిరోజు చదువుకుని నేర్చుకోవాలి. ఒక ఉద్యోగి తాను చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో శ్రద్ధతోటి నిర్వహించాలి. ఒక వ్యాపారి కల్తీ లేనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా అందించగలగాలి. అలాగే ఒక గృహిణి తన ఇంటిల్లపాదిని అంతటినీ కూడా చక్కబెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఇతర అధికారులు వారి కింద ఉన్నటువంటి ఉద్యోగులను అందరినీ కూడా వ్యవస్థీకరించుకుంటూ తీసుకువెళ్ళాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క కర్తవ్యం ఉంది. దానిని వారు ఎంతవరకు సక్రమంగా నిర్వహించగలుగుతున్నారు అనేదాన్ని ఎవరికి వారు ఆలోచించాలి. ఈ శ్లోకం అదే చెప్తుందండి. మన కర్తవ్యాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం, దానికి మించి ఉన్నటువంటి మిగిలిన సమయంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనేది ఎవరికి వారు ఆలోచించుకుంటే, నా జీవితంలో నేను ఇవాళ తెలియకుండానే ఒక చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కోప్పడ్డాను అనుకోండి, నాకు నేను రాత్రి నిద్రపోయే ముందు కానీ లేదా ఏదైనా ఏకాంత సమయంలో కానీ నాకు నేను ఇవాళ పొద్దున్న నుండి రాత్రి వరకు ఏమేం చేశాను అనేది నేను ఆలోచించుకున్నప్పుడు నాకు తడుతుంది. నేను ఫలానా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కోప్పడ్డాను, కానీ వాస్తవంగా అక్కడ కొంచెం సహనం వహిస్తే సరిపోతుంది కదా అని ఒక పశ్చాత్తాపం అనేటువంటిది కలుగుతుంది. ఇది ఎప్పుడు కలుగుతుందంటే ఇలా ఆలోచించగలిగితే కలుగుతుంది, లేకపోతే ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు అలా ఆలోచించే అంత టైం కూడా ఎవరు తీసుకుంటలేదు. ఎందుకంటే ఏ క్షణం ఖాళీగా మొబైల్ తీసుకోవడం, సంథింగ్ చూడడం అంతే. కాబట్టి ఏంటంటే ఒక ఏకాంత స్థితి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అందరూ చెప్పమంటే ఇలా చెప్పమంటే గంటల ఎవరైనా చెప్పేస్తారు, నేను కూడా చెప్పేస్తాను. కావాలంటే నేను దాన్ని ఆచరించలేదనుకోండి, దానికి నేను నేర్చుకున్న దానికి విలువ అనేటువంటిది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు. మళ్ళీ వీడెవడో కొత్త గురువు వచ్చాడు ఏదో చెప్పేస్తున్నాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే దానిని మనం మళ్ళీ మంచి మార్గంలో మన మనస్సుని నడిపించాలంటే మళ్ళీ మనకు మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ని మనం అనేక విధాలుగా మనం పొందాలి. అనేక విధాలుగా మనం పొందుతూనే మన జీవితాన్ని చెడు మార్గం నుండి మంచి మార్గం వైపు తీసుకువెళ్ళాలండి. అలా మీరు చెప్పినట్లుగా కోపం తగ్గించుకోవడం, అలా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఓపిక పెంచుకోవడం, సహనం పెంచుకోవడం, తృప్తిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయంటే రోజు కనీసం ఒక 15 నిమిషాల నుండి 20 నిమిషాల పాటు ఇప్పుడున్న టైంలో కుదురుతుంది. ఒక 20 నిమిషాలు తప్పకుండా కుదురుతుంది. ఆ 20 నిమిషాల టైంలో రామాయణాన్ని కానీ, మహాభారతాన్ని కానీ, మన వేదాంత గ్రంథాలు కానీ, భగవద్గీతను కానీ, లేదా ఏ మతం వారైనా వారి యొక్క గ్రంథాలు కానీ, ఈ స్పిరిచువల్ థింకింగ్ని మనలో డెవలప్ చేసేటువంటి గ్రంథాలు కానీ చదవాలి. పోనీ చదవడానికి వీలు లేకపోయినా కానీ ఆధ్యాత్మిక ప్రవచనాలు మంచిగా వినాలి. మంచి విషయాలను తెలుసుకోవడానికి ఒక 20 నిమిషాలు ప్రతి ఒక్కరూ కేటాయిస్తే తప్పకుండా తెలియకుండానే ఒక మార్పు అనేటువంటిది కలుగుతుందండి. దానికి తోడుగా వినేసి వదిలేయడం కాదు. మన శాస్త్రం ఏం చెప్తుందంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని చెప్తుందండి. 3 అంశాలు. మనం వింటాం, అన్ని విషయాలు వినేస్తాం, కానీ మనం దాన్ని మళ్ళీ నెమరు వేసుకోం, గుర్తు చేసుకోం. కాబట్టి అన్నీ మర్చిపోతూ ఉంటాం.
అలా కాకుండా మనకు తెలిసినటువంటి విషయాల్ని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక ఏకాంత స్థితిలో మనం ఆలోచించుకుంటూ దాన్ని ఎంతవరకు ఆచరించగలమనేది పరిశీలించుకున్నప్పుడు మనలో ఉన్న కోపం మొదలైనటువంటి దుర్గుణాలు పోయి సద్గుణాలని మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇతిహాసాలు చదవడం వల్ల కూడా ఆయా కథల్లో మీరు ఇందాక అన్నట్లుగా అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి, అన్ని సమస్యలు నాకే వస్తున్నాయి అనేటువంటి భావన కూడా పోయి జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా నడిపించాలి అనే విషయాలు తెలిసి అందరూ కూడా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఓకే అవధాని గారు, అంటే చాలా చక్కగా వివరిస్తున్నారు. మీరు అన్నట్టు నిజంగా ఎవరికి వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఏదో ఒక టైంలో జస్ట్ ఒక 5 minutes అయినా చాలు, సాయంత్రం పూట అసలు ఇవాళ పొద్దంతా మనం ఏం చేసినాం, ఏం మిస్టేక్స్ చేసినాం అని ఒక్కసారి ఎవరికి వాళ్ళు నెమరు వేసుకుంటే రాను రాని గొడవలు ఇవన్నీ తగ్గిపోతాయి అని నేను అనుకుంటున్నాను. అవును, ఆ విధంగా ప్రతి ఒక్కరు చేస్తే అసలు గొడవ పడవలసిన అవసరం ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. అసలు అన్నిటికన్నా మించిన వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అందరికీ వచ్చేస్తుంది, అందరికీ పోతుంది. అంటే పుట్టినప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు, చనిపోయినప్పుడు ఏమీ తీసుకువెళ్ళం అందరికీ తెలుసు. కానీ మధ్యలో అవన్నీ విషయాలు మర్చిపోతాం, మళ్ళీ ఎప్పట్లాగానే దుర్గుణాలతోటి ఒకరినొకరు ద్వేషించుకుంటాం, దూషించుకుంటాం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ పెంచేసుకుంటాం, గొడవలు చేసేసుకుంటాం, నానా రాద్ధాంతాలన్నీ చేసేసుకుంటాం. దీనికి కేవలం ఏంటంటే ఆలోచన, స్వయం పరిశీలన అనేటువంటిది లేకపోవడమే కారణం అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు చెప్పింది బాగుంది అవధాని గారు. ఎందుకు చదవాలి, ఈ గ్రంథాలు అనేటివి ఎందుకు చదవాలి అనే దానికి మీరు చాలా చక్కగా వివరించారు. అయితే ఈ మధ్యకాలంలో ఏ విధంగా ఉందంటే చాలామంది వాళ్ళకి తోచినంత వరకు ఇదివరకు ఉన్నప్పటికంటే ఇప్పటికీ దైవభక్తి ఎక్కువనే పెరిగింది. రకరకాల పూజలు అంటే ఇటువంటి పూజలు కూడా ఉంటాయా అని కూడా తెలుస్తున్నాయి. అవి మరి మధ్యలో పుట్టించినాయా లేకపోతే వాస్తవంగా ముందు నుంచే ఉన్నాయా కూడా తెలీదు. నిజంగా అంటే ఎక్కువ భక్తి, ఎక్కువ పూజలు ఉంటే దేవుడు కరుణిస్తాడంటారా? దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు, ఎప్పుడు మనకి సహాయంగా ఉంటాడు, ఎప్పుడు భగవంతుడు తన ఆశీస్సుని మనకు అందిస్తాడు అనేది మనం తెలుసుకోవాలంటే మన మహర్షులు సంస్కృతంలో ఒక అద్భుతమైన సుభాషితాన్ని చెప్పారండి. ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దేవ సహాయక అని చెప్పారండి. ఉద్యమం అంటే మనం చేయవలసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని, నేను ఎగ్జామ్స్కి చదవకుండా దేవుడి గుడికి వెళ్ళి ఒక 100 కొబ్బరికాయలు కొట్టేసి నేను ఎంతో రోజంతా కూడా దేవుడి సేవ చేసినా కానీ నేను నా ప్రయత్నమైన నా విద్యను నేను అభ్యసించకపోతే నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేను. ఇది కేవలం విద్యార్థిగానే కాదు, మన జీవితంలో కూడా మనం చాలా కోరుకుంటూ ఉంటాం. చాలా కోరికలతోనే మనం గుడికి వెళ్తాం. వేటితో వెళ్ళకూడదు, వాటితోనే మనం వెళ్తాం. కోరికల్ని విడిచిపెట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ కోరికలు తీర్చుకోవడం కోసం మనం భగవంతుడిని పూజిస్తాం. కోరికలు మన ఆశ లేదా మనం ఏదోటి పొందేయాలనేటువంటి తపనతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం పూజలు చేస్తాం, ఆరాధనలు చేస్తాం, ఇంకా అర్చనలు చేస్తాం, ఇంకా రకరకాల పూజా విధానాలు మీరు అన్నట్టుగా ఈ కాలంలో ఇంకా బీభత్సంగాను వచ్చేసినాయి. ఎన్ని చేసినా కానీ భగవంతుడు ఎందుకు సహకరించట్లేదు? కొంతమందికి మాత్రమే ఆ సిద్ధి, ఆ ఫలితం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది అంటే ఒక 6 గుణాలు చెప్పారండి. ఉద్యమం అంటే మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో ఆ రంగంలో మన యొక్క ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఎకరం స్థలం కొనాలనుకున్నాను అనుకోండి, నా దగ్గర ముందు డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా ఎలా వచ్చేస్తుంది? ఆ డబ్బులు సంపాదించాలంటే నేను మంచి వ్యాపారం చేయాలి. అది ముందు నా ప్రయత్నం, ఆ ప్రయత్నం ఉండాలి. అలాగే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నటువంటి కోరిక మనకి నెరవేర్చబడాలి అంటే, ఆ కోరికను మనం పొందాలి అంటే మనం చేయవలసినటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ఐపీఎస్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలనుకున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలనుకుని నా ప్రయత్నంగా నేను ఎంతో కష్టంగా ఉండేటువంటి ఆ పరీక్షని మంచి ప్రిపరేషన్ తోటి వెళ్ళి చదవకుండా నేను రాసేస్తే మాత్రం నేను పాస్ అవును. ముందు ఏం చేయవలసింది ఏంటి? ప్రయత్నం. నా ప్రయత్నం నేను చేయాలి. తర్వాత ఉద్యమం, సాహసం. సాహసం అంటే
మనకి ఎన్నో మధ్యలో ఆ ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. సాహసం కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే మనం వెళ్తున్నటువంటి రంగంలో మనం చేస్తున్నటువంటి ప్రయత్నానికి అన్నీ కూడా నెగిటివ్ ఫోర్సెస్ వస్తూ ఉంటాయి. అయ్యో ఈ మార్గంలో ఎందుకు వచ్చాం అని అనిపిస్తూ ఉంటుంది, ఇది ఎందుకు నేను కోరుకున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో సాహసం, ఎలాగైనా నేను దీన్ని సాధించి తీరుతాను అనేటువంటి ఒక పట్టుదల ఏర్పరచుకుని వెళ్ళడం, సాహసం, ధైర్యం. ఆ తర్వాత అదే చెప్పారండి, సాహసం పట్టుదలతో పాటు మనకు ఉండాల్సింది ఏంటి, ధైర్యం. ఏదో పైకి మాత్రం ఎంతో గొప్పగా నేను వెళ్ళిపోయినా కూడా లోపల మాత్రం నేను భయపడుతూ ఉంటే దాన్ని నేను మనసారా నేను నా పనిని నేను విజయవంతంగా చేయలేను. కాబట్టి మానసికంగా ఒక ధైర్యం ఉండాలి. బుద్ధి, ఆ పనికి లేదా నేను పొందదలుచుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను కలిగి ఉండాలి. నా బుద్ధితోటి నా ఆలోచన విధానం దాన్ని పొందే విధంగా తీసుకువెళ్ళేదై ఉండాలి. ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలనుకుని డాక్టర్కి సంబంధించిన ఆలోచనలు చేస్తే కుదరదు. అలా ఏంటంటే బుద్ధి అనేటువంటిది నేను దేన్నైతే సాధించదలుచుకున్నానో దాన్నే నిరంతరం ఒక తపస్సుగా మార్చుకుని నా మనస్సులో దాన్ని దృఢ సంకల్పంగా మార్చుకుని వెళితే ఒక గొప్ప శక్తి వస్తుంది. అందుకని తర్వాత ఏం చెప్పారు, బుద్ధి శక్తి అని చెప్పారు. ఒక గొప్ప శక్తి ఉంటుంది మనలో, మనం దాన్ని సాధించగలం అనేటువంటి శక్తి మనకు అప్పుడు కలుగుతుంది. అప్పుడు మనం ఏ కష్టం వచ్చినా కానీ దాన్ని పరాక్రమించి దాన్ని పరాక్రమంతో జయించి దాన్ని మన ఫలితాన్ని మనం సాధించే అవకాశం ఉంటుంది. ఈ 6 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారికి భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు అని చెప్తారు. ఇంక ఈ 6 ఉంటే ఇంకా భగవంతుడితో పని ఏంటి అనుకోవచ్చు. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనకు తెలియకుండా మన కర్మ ఫలవశాత్తు కానీ లేదా ఇతర విషయాల వల్ల కానీ మనం పొందలేనటువంటిది, మనం అందుకోలేనటువంటిది భగవంతుడు తను స్వయంగా ఇవ్వవలసిందంటూ ఒకటి ఉంటుంది. ఏంటి? అదే ఆశీస్సు. ఓకే, అదే భాగ్యము అని మన పెద్దలు చెప్పారు. అదే అదృష్టం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా మన ప్రయత్నము ఇదంతా ఉండాలి, 99% ఉండాలి. ఆ 1% పైన కనీసం భగవంతుడి కృప మన మీద ఉండాలి. కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి నిష్టంగా, ఒక వ్యక్తి మాత్రమే తన ప్రయత్నంతో అన్నీ సాధించేశానంటే అది తప్పు. భగవంతుడు లోపలుండి సంకల్పింపజేసి ఆ పనిని నిర్వర్తించేలాగా శక్తిని అందిస్తూ ఉన్నాడు కాబట్టి చేయగలుగుతున్నాడు. ఇప్పుడు పంచభూతాలన్నీ ఉన్నాయి 5 రకాలుగా. అవి ఏ సమయంలో ఏ విధంగా ఉంటాయో మనం చెప్పలేం. పరిస్థితులు, వాతావరణం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం. అవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉంటాయి? భగవంతుడి అధీనంలో ఉంటాయి. అలా మనం చేసినటువంటి ప్రయత్నానికి భగవంతుడి యొక్క కృప జాయిన్ అయినప్పుడు, తోడైనప్పుడు మనం కోరుకున్నటువంటి జీవితంలో పొందవలసినటువంటి విజయాన్ని, మన కోరికని ఎంతో త్వరగా మనం సాధించే అవకాశం ఉంటుందండి. వారికి భగవంతుడు సహకారంగా నిలబడతాడు. మీరు అడిగినట్లుగా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అర్చనలు చేసినా కానీ అవన్నీ ఫలితాన్ని ఇస్తాయి. కాకపోతే మన వంతు కూడా మనం ఈ 6 గుణాలని మనలో పెంపొందించుకోవాలి. అప్పుడు విశేషించి 2 రకాలుగా, ఒక ఎద్దుల బండికి ఎలాగైతే 2 చక్రాలు ఉండి తీసుకువెళ్తుందో అలా మన జీవితం అనేటువంటి ఈ ప్రయాణానికి కూడా 2 రకాలుగాను ప్రయత్నం ఉన్నప్పుడు ఎంతో త్వరగా మనం సాధించే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు అవధాని గారు. నిజంగా మీరు చెప్పినట్టు మనిషి తన జీవితంలో ఒక్కసారి ఆ రోజు తనకు తాను అంటే ఏం చేశాడని డిసైడ్ చేసుకోవడం కానివ్వండి, లేదా ఇప్పుడున్న జనరేషన్ అయినా సరే భగవద్గీతలో రోజుక అభ్యాసం చొప్పున, అంటే అట్లీస్ట్ అసలు ఏ విధంగా జరిగింది, అసలు అప్పుడు ఈ మహాభారతం గురించి తెలుసుకున్నా చాలు వాళ్ళ జీవితంలో అట్లీస్ట్ ఎన్నో కొన్ని మార్పులైనా చేసుకోగలుగుతారు. వాళ్ళకి తెలియకుండానే ఖచ్చితంగా ఏదో ఒక మార్పు అయితే వస్తుంది. నిజంగా మీరు చెప్పినట్టు ఆచరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇందాకన్నట్టు ఓపికను కూడా పెంచుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అసలు ఎవ్వరికి సహనం అనేది లేదు, ఓపిక అనేది లేదు. అసలు మరి చాలా దారుణంగా అయిపోతుంది సొసైటీ కూడా. సో మీరు చెప్పినట్టు పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అవధాని గారు. మళ్ళీ ఒక్కసారి మీరు టైం చూసుకొని మా స్టూడియోకి వచ్చి మరిన్ని మంచి మంచి విషయాలు చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. చూసారు కదండి ఈ వీడియో. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.